మాధవి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు. సనాతన ధర్మం గురించి కూడా చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఎక్కడ కనిపించరు మీరు? 3.5 years అంటే 2018లో జాయిన్ అయ్యా, 19లో కంటెస్ట్ చేసా, 2021 చాలా యాక్టివ్గా ఉన్నా. తర్వాత ఫిజికల్గా గ్యాప్ తీసుకున్నా. అంటే ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళ సభలకు వెళ్ళటం కానీ, మీటింగ్స్కి వెళ్ళటం కానీ, ఇలాంటి వాటికి గ్యాప్ తీసుకున్నాను పూర్తిగా. బట్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాను నేను. సో పార్టీ వేరు, హిందుత్వం వేరు. ఎందుకంటే నా పుట్టుకతో హిందుత్వం వచ్చింది. పార్టీ అనేది పుట్టుకతో రాలేదు. బట్ మా ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న దగ్గర నుంచి ఇది జనసంఘ్ పెట్టిన కాలం నుంచి ఫాలో అయ్యేవాళ్ళు. సో అది వేరు, ఇది వేరు. అది వంశపారంపర్యంగా బీజేపీ మీద అభిమానం, ఇష్టం అనేది వచ్చింది. కాకపోతే అప్పుడు మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పట్లో ఇక్కడ లేదు, బీజేపీ లేదు. సో టీడీపీ పెట్టే వరకు మా తాతగారు కానీ మా అమ్మమ్మ కానీ ఓటేయలేదంట. ఇది మా ఇంట్లో వింటూ పెరిగా నేను. అండ్ సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఆ పార్టీ, ఆ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. బట్ బీజేపీ అంటే హిందుత్వ అంటే బీజేపీ అన్నది దాని నుంచి నాకు వచ్చింది కాదు. ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ నా మీద రుద్దింది. బలవంతంగా గుడికి పట్టుకెళ్ళి బలవంతంగా పూజలు చేయించి, బలవంతంగా ఉపవాసాలు ఉంచిపించి, ఇలా నాకు మా అమ్మ భక్తి మార్గాన్ని, హిందుత్వము అండ్ స్కూల్లో మనకు చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి రామాయణ, మహాభారత చిన్న పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ ఊర్లో గుడికి వెళ్ళడం వల్ల ఎక్కువగా మా ఊర్లో రామాలయం ఉండడం వల్ల సో అక్కడి నుంచి వచ్చింది తప్ప సో అదే రాజకీయ పరంగా వచ్చింది కాదు. బట్ పీపుల్ ఏంటంటే రెండింటిని కలిపేస్తారు. వాళ్ళు ఎలా కలుపుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. 2019లో కంటెస్ట్ చేశారు. ప్రజలతో ట్రావెల్ చేయడం, ఎలక్షన్స్లో పాల్గొనడం, ఇవన్నీ ఎలా అనిపించాయి? నాకు ఇట్ వాజ్ అ హ్యాపీ టైం. నేను నా జాబ్ చేశాను, నా డ్యూటీ లాగా నేను చేశాను. ఓకే, పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, పార్టిసిపేట్ చేశాను, తిరిగాను. సో జనాల పల్స్ ఎలా ఉందో తెలుసుకున్నా. అది ఎలా ఉన్నా నాకు ఓకే, ఎందుకంటే నేను ఇష్టపడి చేసిన పని. అది ఫెయిల్యూర్ వస్తుందని మాకు ముందే తెలుసు. ఫెయిల్యూర్ వస్తుందని తెలిసి కూడా నేను వెళ్ళాను చూడు, ఎందుకంటే నేను పని చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి. సో నాకు రిగ్రెట్స్ ఏం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 2008లో మీరు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు, మంచి హిట్ కొట్టారు ఫస్ట్ సినిమాతోనే. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు. కానీ ఎందుకు తర్వాత బాగా స్క్రీన్కి దూరం అయ్యారు? అవకాశాలు రాలేదా? మీరే వద్దనుకున్నారా? రెండూ కాదు, కానీ నేను వద్దనుకోలేదు కాదు, అవకాశాలు ఎక్కువ రాలేదు కాదు, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయా. అంటే రైట్ పిక్చర్ని పికప్ చేసుకోలేకపోయా. సో అంతే. దాన్ని ఇండస్ట్రీని, అందుకే నేను ఎప్పుడు ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేదు, నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను. నాకే సరిగ్గా పికప్ చేసుకోవడం రాలేదు, అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు చేయడానికి రెడీగా ఉన్నారు అంటే కూడా కొత్త ఆప్షన్స్తో, అవకాశాలతో ఉన్నారు. కానీ మరి మీరు రెడీయా? నేను రెడీని. మళ్ళీ రీలాంచ్ అవుతాను. ఎలా చేద్దాం అనుకుంటున్నారు రీలాంచ్ అని? ఎలా అంటే లైక్ ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను, లైక్ వెబ్ సిరీస్ అయినా ఓకే, వెబ్ మూవీస్ అయినా ఓకే, మూవీస్ అయినా ఓకే, మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. సో మంచి రోల్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. నేను కాంట్రవర్షియల్ ఎప్పుడు ఉండను. ఇదిగో ఇలా కాంట్రవర్షియల్లో నన్ను లాగుతారు అంటే ఈ భారతదేశంలో నాకు నిజంగా అర్థం కాదు. భారతదేశంలో ముస్లింలు స్వేచ్ఛగా వాళ్ళ కోసం ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు, ఎవరేమనరు. వాళ్ళ స్పీచ్లు మాట్లాడుకుంటారు, ఎవరేమనరు. వాళ్ళు నమాజులు చేసుకుంటారు, వాళ్ళ అల్లా గురించి మాట్లాడుకుంటారు, ఎవరేమనరు. అలాగే క్రైస్తవులు కూడా వాళ్ళ కోసం సొంత పార్టీలు పెట్టుకుంటారు, వాళ్ళు చర్చిల గురించి మాట్లాడతారు, ప్రతి హిందువుల ఇంటికి వచ్చి మతం మారమని ఫోర్స్ చేస్తారు, అలాగే ఎవరేమనరు. అరే నేను 19A ఆర్టికల్ని ఉపయోగించుకొని చాలా సభ్యత అయినటువంటి భాషలో ఇలాగా సాయిబాబా గురించి ఒక నిజం చెప్పాను. నిజం చెప్తే కూడా కోపం వస్తుంది జనాలకి. స్వాతంత్రపు అండ్ వాక్ స్వాతంత్రపు హక్కును వాడుకోవద్దు అని నన్ను కాంట్రవర్షియల్లోకి పుల్ చేసి మాధవిలత ఈజ్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అంటారు చూడు. దట్ ఈస్ ద ఇష్యూ. ఐఎమ్ నాట్ కాంట్రవర్షియల్, పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ కాంట్రవర్షియల్. కూల్ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి వీడియోస్ పెడుతున్నారు. అమ్మాయిలకైతే అడ్వైజులు మామూలుగా ఇవ్వట్లేదు. మరి ఎంతమంది ఫాలో అవుతున్నారో ఏంటో తెలియదు, కానీ మీరు ఏది పెట్టినా కానీ వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మాధవిలత గారు, వాటిని ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు? అంతే, లైక్ మూడ్ అంతా నార్మల్గా ఉన్నప్పుడు నవ్వుకుంటాను వాటిని చూసి. మూడ్ స్వింగ్స్ అనేవి అమ్మాయిలకి చాలా కామన్గా ఉంటాయి కదా, హార్మోనల్స్ అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు. లైక్ ఆ టైంలో మాత్రం కొంచెం కామెంట్స్ చేస్తానన్నమాట, వాళ్ళ మీద రియాక్ట్ అవుతా. మళ్ళీ నార్మల్ మూడ్ ఉంది అనుకోండి, ఓకే కూల్. మనకు హార్మోనల్ చేంజెస్ పీరియడ్ ఒకటి ఉంటుంది కదా 3 weeksకి. ఆ 3 weeks ప్రశాంతంగా ఉంటా, లాస్ట్ వీక్ రియాక్ట్ అవుతాను. మళ్ళీ 4వ వారం వచ్చేసరికి మీలాగా చాలా మంది హీరోయిన్స్, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు పార్టీల్లోకి వస్తున్నారు, కానీ ఆ తర్వాత ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది కూడా తెలియట్లేదు. మేబీ ఒక 2-3 విషయాలు నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే సెలబ్రిటీస్ ఇలా పాలిటిక్స్లోకి వస్తే చాలా ఎక్కువ వాల్యూ, ఇంపార్టెన్స్ ఇచ్చి రెడ్ కార్పెట్ వేస్తారు సో అని చెప్పేసి వస్తారు. ఆనెస్ట్లీ నేను అందుకు రాలేదు. ఎందుకంటే
నేను చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఎట్లా ఉంటుంది ఇక్కడ వీళ్ళది అని చెప్పేసి. సినిమా ఇండస్ట్రీ అనేది రెడ్ కార్పెట్, రాజకీయం అన్నది రెడ్ కార్పెట్ అయితే కాదు. అలా వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో దక్కినంత గౌరవం రాజకీయంలో వాళ్ళకి దక్కదు, అంత విలువ వాళ్ళకు ఉండదు. సో ఉండని కారణంగా కొన్నాళ్ళు ఉండేసేసి ఆ విలువ లేకపోతే వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ పోస్ట్ కూడా ఏం పెద్దగా ఇవ్వరు. సో ఏ పోస్టు లేకుండా ఏ విలువ లేకుండా ఉత్తగా ఏదో కార్యకర్తలాగా ఉండడం సెలబ్రిటీస్కి ఇష్టం ఉండదు. సో ఆ కారణం చేత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి డబ్బు అనేది వీళ్ళదే కరిగిపోతుంది తప్ప పార్టీ వాళ్ళేం పిలిచి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఏదో క్యాంపెయిన్కి స్టార్ క్యాంపెయిన్గా వెళ్తే కావాలంటే డబ్బులు ఇస్తారేమో, కానీ పార్టీలో వచ్చినప్పుడు పార్టీలో కూలోళ్ళుగానే ఉంటారు తప్ప సెలబ్రిటీస్గా ఉండరు. సో ఈ రీజన్లు సరిపోతాయి వెళ్ళిపోవడానికి. బట్ నేను వచ్చింది వాళ్ళు ఏదో మెచ్చి మేకతోలు కప్పేస్తారు, రెడ్ కార్పెట్లు వేస్తారు అని రాలేదు. నేను వచ్చింది జనాలకి ఏమన్నా మంచి చేద్దాము, దానికి రాజకీయం హెల్ప్ అవుతుందని వచ్చాను. వచ్చినప్పుడు ఓకే, నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది, నేను కష్టపడి పనిచేశాను, ఎలక్షన్ ట్రీ తెలుసుకున్నాను, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నా బాధ్యతగా నా వాయిస్, నాకున్న కేపబిలిటీ, నా వాయిస్, నా నాలెడ్జ్, నేను ఓకల్గా స్ట్రాంగ్, నేను అదే జాబ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా. అందుకే పబ్లిక్ ఈవెంట్స్కి నేను ఫిజికల్గా వెళ్ళడం మానేశాను. అంటే ఒక మనిషి మళ్ళీ దీన్ని కూడా బూతులు మాట్లాడతారు, ఫిజికల్ యాక్టివిటీస్ మానేసిన అంటే దాన్ని కూడా బూతులు. సో అంటే నేను ఒక మనిషిగా అక్కడికి వెళ్ళట్లేదు. ఇది తెలుగులో చెప్తే ఇంక అంతే, నేను ఒక మనిషిగా అక్కడికి ఈవెంట్లకు నడిచి వెళ్ళట్లేదు, ఉండట్లేదు, అప్పియర్ అవ్వట్లేదు. అంటే పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, ఇక చాలరా బాబు అనుకుంటున్నారా? నేను అలా ఏం అనుకోలేదు కదా, నేను ఇప్పటికీ చెప్తాను ఐఎమ్ స్టిల్ ఇన్ బీజేపీ. నాకు బేసిక్గా ఏదైనా ఒకటి పట్టుకుంటే వదిలేసి అలవాటు లేదు. ఏదైనా కానీ ఒక ఫ్రెండ్ అయినా, ఒక వస్తువు అయినా, ఒక డ్రెస్ అయినా, ఒక పార్టీ అయినా, ఒక సినిమా అయినా చాలా ఇష్టపడి తీసుకుంటాను నేను. వదిలేయడం అన్నది నా జీవితంలో అంత ఈజీగా జరగదు. అది జరిగింది, నేను నాకు అక్కర్లేదురా బాబు అంటే నేను అఫీషియల్గా రిజైన్ చేస్తాను. నేను బీజేపీ నుంచి తప్పుకుంటున్నానని ఒక లెటర్ సబ్మిట్ చేసి బయటకు వస్తాను. అది నా సొంత అభిప్రాయాలకే వస్తాను తప్ప వాడన్నాడు, వీడన్నాడు, నన్ను ఇంకేదో అన్నాడు అని చెప్పేసి నేను బయటికి రాను. ఎందుకంటే నాకు విలువ ఇవ్వమని నేను ఈ రోజు వరకు పార్టీలో ఎవరిని వెళ్ళి అడుక్కోలేదు. కాబట్టి నాకు విలువ ఇవ్వట్లేదు అని నేను ఏడవలసిన అవసరం నాకు ఏ రోజు రాలేదు. నేను ఆ క్రైసిస్లో ఉంటే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నేను ఆ క్రైసిస్లో లేను. నేను ఎప్పుడో జమానాకు ఒకసారి నాకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు. నేను రోజు పోయి వాళ్ళని అడుక్కోవట్లేదు కదా. నేనే రేర్ పీస్ డైమండ్ లాగా అప్పుడప్పుడు కనిపిస్తా వాళ్ళకి. సూపర్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.